హలో అండి. కాకతీయ మిలిటరీ హోటల్‌లో బాహుబలి కాంబో ఆఫర్ పెట్టారంటేను అందరం ఎగురుకుంటూ వెళ్ళిపోయామండి. ఇదిగోండి మీరు కూడా మెనూ చూసేయండి. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాంబో ఫిక్స్ అయిపోయారనమాట. తిన్నా తినకపోయినా తీసేసుకోవాలిరా బాబు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళ ఫేసులు చూసారా ఎలా పెట్టారో. ఇంకా హోటల్ వైస్‌గా వస్తే పర్వాలేదండి బాగానే ఉంది. అంటే 'రాఘవేంద్ర' సినిమాలో లాగా ఎక్కడ చూసినా పూలు పళ్ళతో నింపేశారు. అసలు ఖాళీ లేదండి బాబోయ్! అలా ఉంది హోటలు. ఇంకా ఫుడ్ వైస్‌గా వస్తే ఉండండి తినే ముందు రుచులెందుకు తిన్నాక చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఉత్సాహంగా వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో! బాహుబలి అంటున్నారు. ఎంత పెద్ద ప్లేట్ ఇచ్చేస్తారో, అందులోనూ నైటు తింటామో లేదో అని చెప్పేసి భయమేసి అందరం కూడా మెనూ మార్చేసామనుకోండి. ఇంకా ఇక్కడ బాహుబలి కాంబోలో ఏమేమి వస్తాయో అన్నీ కూడా క్లియర్‌గా రాస్తుందండి. ఇక్కడ మెనూ పెట్టారు చూసారా? ఇందాక మీతో చెప్పాను కదా! హోటల్ అంతా కూడా పువ్వులు, కాయలతో నింపేశారని చెప్పేసి ఇక్కడ లైట్లు కూడా వదిలిపెట్టలేదండి. వాటికి కూడా పెట్టేశారు పళ్ళు. ఇంకా మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ డెకరేషనే అనుకోండి. నైట్ పూట కదా సరిగ్గా కనిపించట్లేదు. పగలైతే కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఇంకా లీలా గారైతే వచ్చేసారు. ఈలోపు హోటల్ మేనేజ్‌మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి ఏమేం కావాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. మేము బాహుబలి అనేలోపే ఆవందిగా చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా మనిషికి ఒక్కటి తీసుకోవాలండి అని చెప్పేసంది. ఆ నైట్ పూట రిస్క్ ఎందుకులే అని చెప్పేసి మామూలుగా బిర్యానీస్ అయితే ఆర్డర్ పెట్టేసాం. ఆర్డర్ పెట్టిన అరగంటకైతే తీసుకొచ్చి ఇచ్చేసారండి. బిర్యానీలైతే మరీ అంత కాదనుకోండి పర్వాలేదు. నాట్ బ్యాడ్ తినొచ్చు. టేస్ట్ అయితే మామూలుగా యావరేజ్‌గా ఉందండి. ఇంట్లో చేసిన బిర్యానీలనుకోండి ఒక ముద్ద ఎక్స్‌ట్రా తింటాం. అదే బయట బిర్యానీలనుకోండి ఎందుకో తెలీదు కొంచెం తినగానే హెవీ అనిపించేస్తది. ఒక బిర్యానీ కంప్లీట్‌గా తినకముందే ఇంకో బిర్యానీ తీసుకొని వచ్చేసారండి. వేసేయమంటారా? వేసేయమంటారా? అని అడుగుతున్నారు. వేసే తల్లి అని చెప్పేసి ఈ మటన్ బిర్యానీ పక్కకు తోసేసి ఆ రొయ్యల బిర్యానీ అయితే వేయించేసుకున్నాను. ఫుడ్ అయితే యావరేజ్‌గా ఉందండి. ఇంకా మా వారైతే అంటున్నారుగా ఈసారి ఎప్పుడైనా మధ్యాహ్నం పూట ప్రశాంతంగా వచ్చి అంటే ఇంట్లో బాగా తినేసి వచ్చి కాదండి. కొంచెం కడుపు ఖాళీగా ఉంచుకొని వచ్చి అప్పుడు ఒక వీడియో తీసుకుందాం నాన్న అని చెప్పేసి అంటున్నారు. ఏమో చూద్దాంలెండి తింటామో లేదో అని చెప్పేసి నేను అంటున్నాను. ఇంకా తిన్నాక ఏదైనా తాగాలి కదా! అందుకని చెప్పేసి మిల్క్ షేక్స్ ఆర్డర్ ఇచ్చామండి. అందరూ కూడా హెవీ అయిపోయింది. ఏం వద్దు వాటర్ ఫుల్‌గా తాగేసాం అన్నారు. అందుకని చెప్పేసి క్యాన్సిల్ అని చెప్పేసి ఇంకా బయటికైతే వచ్చేసాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అయినా మనం తగ్గేదేలే కదండీ! అందుకని చెప్పేసి ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే బిర్యానీ అనంగానే థమ్సప్పో, స్ప్రైటో కామనే కదా! అది తాగకపోతే మనకసలు బిర్యానీ తిన్నట్టే అనిపించదు. ఇంకా మా వారైతే ఎప్పుడు కూడా బిర్యానీతో థమ్సప్ కానీ, స్ప్రైట్ కానీ తాగకూడదు. చాలా డేంజరస్ అమ్మా అని అంటారు. కానీ ఫస్ట్ అడిగేది మాత్రం లీలా గారే. కానీ దాన్ని లాస్ట్ దాకా ఖాళీ చేసేది నేనేనండోయ్. అందుకనే మా వారు నన్నెప్పుడు పొగుడుతూ ఉంటారు. ఎప్పుడు స్ప్రైట్ గానీ, థమ్సప్ కానీ తెచ్చామో ఇంకా ఆ బాటిల్ పట్టుకునే తిరుగుతావు. అది అయిపోయేదాకా నిద్రపోవు అంటారు. మీలో ఎంతమంది బిర్యానీ తిన్న తర్వాత స్ప్రైటో, థమ్సప్పో తాగుతారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరికీ బాయ్ అండి.